హలో అండి అందరికీ. మనం ఎప్పుడైనా పల్లీలు తీసుకొస్తాం కదా! పొద్దున్నే పిల్లలకి బాక్సులకి చట్నీలు చేయాలంటే టైం దొరకదు. అలాంటప్పుడు పల్లీలు తీసుకొచ్చిన వెంటనే కిలో అయినా, అరకిలో అయినా సరే ఇలా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనము ఉంచుకుంటే అప్పటికప్పుడు చట్నీ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. గ్యాస్ సిమ్‌లోనే పెట్టేసి ఈ పల్లీలనేది వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. చట్నీ రుచి అస్సలు బాగోదు. అందుకని మీడియంలో కానీ సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలి. కొద్దిగా చిటపటలాడేంత వరకు ఈ రకంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసి చిన్న మిక్సీ జార్లో కొన్ని పల్లీలు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి మళ్ళీ పోపు వేసుకోవాలి. మిగతావి డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ.